సార్ 'మణిశంకర్ వరప్రసాద్' గారు ప్రీమియర్స్ చూసిన తర్వాత మాక్సిమం ఆల్మోస్ట్ పాజిటివ్ టాకే వినిపించింది. సో, నెక్స్ట్ డే పరిస్థితి ఏంటి? నెక్స్ట్ డే అంటే నార్మల్ ఆడియన్స్ కూడా చూస్తారు. న్యూట్రల్ ఆడియన్స్ అంటారు. ఎందుకంటే ప్రీమియర్స్‌లో ఫ్యాన్సే చూస్తారు. సో, న్యూట్రల్ ఆడియన్స్ చూసిన తర్వాత సో, రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? సో, మీకు పర్సనల్లీ ఎలా అనిపించింది? ఇప్పుడు కలెక్షన్స్ చూస్తే దాదాపు ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ 84,00,00,000 అంటూ కూడా ప్రొడక్షన్ హౌస్ నుంచి పోస్టర్ రిలీజ్ అయింది. సో, ఏంటి దీని మీద మీ ఒపీనియన్? అంటే ప్రీమియర్స్ అనే గాదు. తర్వాత కూడా ఆహ్, చాలా పాజిటివ్ టాకే ఉంది. ప్రీమియర్స్ అయితే యునానిమస్‌గా బావుందని జెప్పి. అంటే ఒక 5-10% అయినా చిన్న నెగెటివ్ ఇది. సెకండ్ హాఫ్‌లో కొంచెం గ్రాఫ్ తగ్గింది. మరీ ఇల్లాజికల్‌గా ఉంది. ఇటువంటి విమర్శలైతే ఖచ్చితంగా వినిపించాయి. బట్ మోర్ థాన్ 80% పాజిటివ్ ఉంది కాబట్టి ఆ చిన్న చిన్నపాటి దీన్ని సీరియస్‌గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ముఖ్యంగా ఇప్పుడు 'అనిల్ రావిపూడి' నుంచి 'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత వచ్చిన సినిమా కావడం. తర్వాత మన మెగాస్టార్ చిరంజీవిని ఒక వింటేజ్ చిరంజీవిలాగా చూపించడం. దానికి మళ్ళీ 'విక్టరీ వెంకటేష్' యాడ్ అవ్వడం. 'నయనతార' గ్లామరు. తర్వాత సాంగ్స్ హిట్ అయ్యి ఉండడం. ఇవన్నీ చాలా ప్లస్ అయినియి. ఓవరాల్‌గా అంటే 'చిరంజీవికి వాల్తేరు వీరయ్య' తర్వాత మళ్ళీ ఒక హిట్ పడిందనే ఒక ఇదైతే ఉంది. ముఖ్యంగా అనేంద్ర ఇప్పుడు చిరంజీవికి సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని జెప్పి అనిపిస్తున్న సినిమా అన్నమాట. ఎలా అంటే 'ఖైదీ నంబర్ 150' సంక్రాంతికొచ్చింది. అది మెగా హిట్ అయింది. తర్వాత మధ్యలో వచ్చిన సినిమాలు కొన్ని డిసప్పాయింట్ చేసినియి. 'ఆచారి' కావచ్చు, 'సైరా' కావచ్చు, తర్వాత 'గాడ్ ఫాదరు' ఈ సినిమాలు కూడా 'భోలాశంకర్' కూడా. కానీ మధ్యలో ఈ సినిమా 'వాల్తేరు వీరయ్య' పెద్ద హిట్ సంక్రాంతికొచ్చింది. ఇప్పుడు ఇది సంక్రాంతికి. సో, సంక్రాంతి సెంటిమెంట్ పరంగా ఆహ్, సి చిరంజీవికి హ్యాట్రిక్ అని మనం చెప్పొచ్చు. అలాగే అనిల్ రావిపూడికి ముచ్చటగా మూడో హ్యాట్రిక్. 'పటాస్' నుంచి వరుసగా అతను హిట్లు కొట్టుకుంటూ వస్తున్నాడు. మధ్యలో కొంత ఈ 'ఎఫ్3' గాని, మరో సినిమాలు కొంచెం ఆశించిన స్థాయి కాకపోయినా కూడా ఓవరాల్‌గా అవి కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి కాబట్టి, వరుసగా 8 విజయాలు ఇచ్చినటువంటి దర్శకుడి నుంచి వచ్చిన సినిమా కావడం కూడా ఈ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అవ్వబోతుంది. ఓవర్‌సీస్‌లో కూడా చాలా బావుంది. ఆల్రెడీ 1,000,000 క్రాస్ చేసిందని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ టైమ్ చిరంజీవి మెగాస్టార్ కెరియర్‌లో ఫస్ట్ టైము. అంటే ఆయన ఓవర్‌సీస్ మార్కెట్ క్రియేట్ అయిన తర్వాత, నెమ్మదిగా పుంజుకుంటున్న తర్వాత, బాగా విపరీతంగా బలపడిన తర్వాత ఆయన గ్యాప్‌లో ఉన్నాడు. రాజకీయాల్లో ఉండడం వల్ల అక్కడ వెనకబడిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సినిమాతోటి ఆయన అక్కడ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతున్నాడని చెప్పి మనకి తెలుస్తుంది. అంటే 84,00,00,000 ఇప్పుడు పోస్టర్ రిలీజ్ అయింది కదా సార్! అంటే చిరంజీవి గారికి ఇప్పుడు ఇది 84,00,00,000 అనేది హైయెస్టా? హైయెస్ట్. ఈ మధ్య కాలంలో. అవునవునవును. ఎందుకంటే 100 క్రోర్స్ క్లబ్‌లోకి ఇంకా చేరలేదు అంటే అని చూపిస్తుంది. ఎప్పటికప్పుడు మన తెలుగు సినిమా మార్కెట్ అనేది పెరుగుతుంది గదా! హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి 'సంక్రాంతికి వస్తున్న' సినిమా దాదాపుగా 280-300 కోట్ల మధ్యలో వచ్చిందని చెప్పి హ్మ్. అంటున్నారు. అంటే ప్రతి సంవత్సరానికి కలెక్షన్స్ అంటే రేట్లు పెరుగుతాయి. చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతది కదా! థియేటర్‌లో తగ్గుతున్నా ఈ మల్టీప్లెక్స్‌లో ఎక్కువవుతున్నాయి గదా! అవును. మల్టీప్లెక్స్‌లు ఎక్కువవుతున్నాయి. ఇప్పుడు ఆ! ఈ ప్రీమియర్స్ అనేది ఒకటి స్టార్ట్ అది. అయింది. అది. అది. ఆ ప్రీమియర్స్‌కి టికెట్ రేట్సు అది. కొత్త ట్రెండ్ ఒకటొచ్చింది కొ కదా! వచ్చింది కాబట్టి డెఫినిట్‌గా సినిమాకి మధ్య వేరియేషన్ ఉంటది. అలాగా ఈ సినిమాకి మెగాస్టార్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కింద మనం చెప్పొచ్చు. కానీ ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్‌కి చిన్న వేరియేషన్ అనేది మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత ఫన్ను అది సెకండ్ హాఫ్‌లో కొంచెం ఎక్కడో అవును. చిన్న అవునవును. మిస్సింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇంకా వెంకటేష్ గారి క్యారెక్టర్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఏదో 'వెన్నెల కిషోర్‌ని' వాడినట్టు వాడేశారు అనే కామెంట్ కూడా వినిపిస్తుంది. అవునవును. అండ్ చెప్పాను గదా! కొన్ని విమర్శలైతే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉదాహరణకి సెకండ్ హాఫ్‌లో ఫస్ట్ హాఫ్ ఏమో హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చిన ఆ చైల్డ్ సెంటిమెంట్ గానీ, ఆ స్కూల్ ఎపిసోడ్స్ కానీ, ఫారెస్ట్ ఎపిసోడ్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా హిలేరియస్‌గా ఉంటాయి. అరే! అసలు కొట్టేసాడు మళ్ళీ అనిల్ రావిపూడి అని చెప్పి మనం అనుకుంటాం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత కొంచెం నువ్వన్నట్టు కొంచెం గ్రాఫ్ తగ్గుతుంది అనిపిస్తది. కానీ అక్కడ ఓ 'మీసాల పిల్ల' పాట పడేసరికి మళ్ళీ లెవెల్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ కొంచెం అటు ఇటుగా అనిపించినా మళ్ళీ వెంకటేష్ ఎంట్రీ దగ్గర నుంచి మళ్ళీ ఊపందుకుంటది. అలాగా చెప్పాను గదా! ఇది ఈ లాజిక్స్ జోలికి వెళ్ళకుండా అనిల్ రావిపూడి చేసినటువంటి మ్యాజిక్ ఒక మెగాస్టార్ చిరంజీవి వన్ మ్యాన్ షో లాగా. నిజానికి నువ్వన్నట్టు ఆ క్యారెక్టర్‌కి వెంకటేషే చేయాల్సినటువంటి అవసరం లేదు.
కానీ వెంకటేష్ చేయడం వల్ల డెఫినెట్‌గా కొంత ఇదవుతది. పైగా వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా పెద్ద హిట్ అయ్యి ఉండడం. ఒకళ్ళ పాటలకు ఒకళ్ళు స్టెప్పులేసుకోవడం. పంచులేసుకోవడం. ఆ! ఏంటి ఇప్పటివరకు నువ్వు మాస్ దీంట్లో ఉన్నావు. ఇప్పుడు క్లాస్‌లోకి రావట్లేదా అని చెప్పి చిరంజీవిని అడగడం. నువ్వేంటి మాస్‌లోకి ఎంటర్ అవుతున్నావు అని చిరంజీవి ఇలాగ సరదాగా మనం ఆ బిట్లు చూసినప్పుడు ఎలాగైతే మనం ఎంజాయ్ చేస్తామో, అలాగ థియేటర్‌లో ఆడియన్స్ అందరూ కూడా బానే ఎంజాయ్ చేశారు. ఆహ్, ఇప్పుడు కూడా క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అనేవి సినిమాకి కీలకమైన ఇవి కదా! అక్కడ కొంచెం గ్రాఫ్ పడింది, కొంచెం బాలేదు అన్న దీంట్లో వెంకటేష్ ఎంట్రీ దగ్గర నుంచి మనకి ఆ చిన్న అసంతృప్తి అనేది పోద్ది. హ్యాపీగా నవ్వుకుంటూ మనం బయటికి వచ్చేస్తాం. పర్టిక్యులర్‌గా మళ్ళీ ఆ హుక్ స్టెప్ సాంగ్ కూడా మళ్ళీ క్లైమాక్స్‌లో ప్లే చేయడం అనేది బాగా వర్కౌట్ అయింది. సో, ఓవరాల్‌గా హిట్ సినిమా. కానీ ఆ వింటేజ్ హ్మ్. చిరంజీవి గారిని చూడాలని ఆ! ఫ్యాన్స్ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అది 2017 'ఖైదీ నంబర్ 150' వచ్చినప్పటి నుంచి కూడా అవును. ప్రతి డైరెక్టరు అది ట్రై హ్మ్. చేస్తూనే ఉన్నారు గానీ, అవును. ఎక్కడో ఒక చిన్న మిస్‌ఫైర్ అవుతా మిస్సింగ్ ఉంది. అవును. అది ఇప్పుడు ఫుల్‌ఫిల్ అయింది అనేది ఈవెన్ 'బోలాశంకర్‌లో' వినిపిస్తుంది గూడా బాగా. పాపం ఆయన ట్రై చేశాడు గదా! హ్మ్. ఆ! అవును. ఆ టైపు హ్మ్. రీక్రియేట్ చేయాలని. ఇందులో వర్కౌట్ అయింది. ఓకే. అనిల్ అది రావిపూడి అది ఎక్కడ ఎలా వర్కౌట్ చేసాడు అనిల్ రావిపూడి? ఎలా పల్స్ ఎక్కడ పట్టుకున్నాడు? అంటే అతను నీకు స్టార్టింగ్ టేక్ ఆఫే చిరంజీవి ఇంట్రడక్షన్ దీంట్లోనే అతను చిరంజీవి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనేది చూపించేస్తాడు. ఓకే. అంటే ఒక పక్కేమో వాళ్ళ టీము చిరంజీవి గురించి వేరే లెవెల్‌లో ఒక మినిస్టర్ దగ్గర బిల్డప్ ఇస్తుంటారు. అతను ఏదో సెక్యూరిటీ థ్రెట్ ఉంటది. తనని ఎవరు కాపాడగలరంటే వన్ అండ్ ఓన్లీ చిరంజీవి అని చెప్పి వాళ్ళ టీము చెప్తది. ఆ క్రమంలో ఇచ్చే అక్కడ బిల్డప్‌లుంటాయి. ఆయన అసలు మామూలుగా ఉండదు. అతను పిండుకుంటాడు ఎవరి దగ్గర నుంచి అని అంటే అక్కడ మనోడు బట్టలు పిండుతుంటాడు చిరంజీవి. అలాగే అక్కడ టెర్రస్ మీద లేడీస్ తోటి నా క్లిప్స్ తీసుకున్నారు నిన్న మీరు ఏంటది అని చెప్పి గొడవ పడుతుంటాడు. అలాగా అంటే ఒక సీరియస్‌దేం లేకుండా ఫన్నీగా సాగిపోయేదని చెప్పి ముందే వాళ్ళ మదర్‌తో కలిసి టీవీ సీరియల్ చూస్తుంటాడు. అది ఎన్నో ఎపిసోడో కూడా కరెక్ట్‌గా చెప్తుంటాడు. ఇలాగా జనరల్‌గా అంటే ఒక 'చిరంజీవి' లాంటి ఒక యాక్షన్ హీరో ఇట్లా ఇటువంటిది చేస్తాడు. అలా కూడా డిజైన్ చేయొచ్చు అని ఎవరు అసలు ఆ సాహసం కూడా చెయ్యరు కదా! కానీ అది చేసాడు. అంటే ఇది 'చిరంజీవి' సినిమాలా కాకుండా 'అనిల్ రావిపూడి' సినిమాలాగా అతను చేసుకున్నాడు. దానివల్ల ఆహ్, ఎట్ ది సేమ్ టైమ్ 'చిరంజీవి' కూడా ఇది వెంకటేష్‌ని పెట్టకపోయినా కూడా ఇది వన్ మ్యాన్ షో లాగా ఉంటదనమాట. మనకి చాలా సినిమాల్లో నుంచి అవన్నీ గూడా రీక్రియేట్ చేస్తాడు. 'గ్యాంగ్ లీడరు', 'ఖైదీ' లేకపోతే మరోటి ఇవన్నీ. దానికి ముందే అతను ప్రిపేర్ చేసాడు. చూడు షూటింగ్ స్పాట్‌లో ఆహ్, ఒ వెళ్లి 'ఖైదీ' చిరంజీవిని కలుసుకున్నట్టు, 'జగదేక వీరుడు' చిరంజీవిని కలుసుకున్నట్టు, 'గ్యాంగ్ లీడర్' చిరంజీవిని, 'రౌడీ అల్లుడు' చిరంజీవిని ఇలాగా వీళ్ళని కలుసుకున్నట్టుగా అతను ఇది వదిలాడు ఒక వీడియో. అంటే అతను సైకలాజికల్‌గా గూడా ప్లే చేయడం అతను తెలుసు. అనిల్ రావిపూడికి. ఆ విధంగా అనిల్ రావిపూడి మూడో హ్యాట్రిక్ ముచ్చటగా మూడో హ్యాట్రిక్ కొట్టాడని మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు లాస్ట్ సంక్రాంతికొస్తున్నాం చూస్తే దాదాపు 300,00,00,000 పైగానే కలెక్ట్ చేసింది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఉంది. సో, ఈ సంక్రాంతికి ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చంటారు? నాకు తెలిసి డెఫినిట్‌గా ఆ సినిమా రేంజ్‌లో లేదంటే ఆ సినిమా కంటే కనీసం ఒక 5, 6 కోట్లైనా ఎక్కువ కలెక్ట్ చేస్తాయేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే అనేంద్ర నువ్వు చూస్తే మనం సంక్రాంతికి వస్తున్న సినిమాకి కూడా ఫస్ట్ డే ఇటువంటి మిక్స్‌డ్ ఫస్ట్ డే గాని, సెకండ్ డే గాని ఇటువంటి మిక్స్‌డ్ రెస్పాన్సే వచ్చింది. ఈ పెద్దగా ఏం లేదు. ఉంది. సెకండ్ హాఫ్ అయితే తేలిపోయింది. అది ఇది అని జెప్పి. కానీ ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. ఆ కుర్రోడి కామెడీ గాని, ఏ ఆ పాటలు గాని, మనం మామూలుగా చూసినప్పుడు 'వెంకటేష్, ఐశ్వర్య రాజేష్' ఏంటి అని జెప్పి అనుకున్నాం గూడా. కదా! కాంబినేషన్ కరెక్ట్‌గా ఇది లేదు అని చెప్పి. కానీ బాగా వర్కౌట్ అయింది ఆ కామెడీ. అలాగే ఇందులో గూడా ఆ కుర్రోడి కామెడీ బాగా వర్కౌట్ అయింది. నన్ను దత్తత తీసుకోమని జెప్పి అంటే ఆ కుర్రాడి బాడీలోనే ఒక ఇది ఉంటది. అసలు ఏం చేయకుండా నిలబడ్డా గూడా మనకు నవ్వొచ్చేలాగా ఒకప్పుడు 'రాజబాబు' ఆ! ఎలాగా 'అల్లు రామలింగయ్య' ఇటువంటివి ఎలాగో అలాగా ఆ కుర్రోడిలో ఒక తెలియని ఇదుంది. బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్‌లో గూడా ఆ కుర్రోడితోటైనా ఓ 2 సీన్‌లు పెట్టుంటే ఇంకా చాలా బావుండేది. బట్ కానీ
డైరెక్టర్ మీద ఒక హ్మ్. విమర్శ అనేది ఉంది. హ్మ్. స్టిల్ అది కంటిన్యూ అవుతుంది. హ్మ్. అంటే ఇప్పటి వరకు దొరుకుతాడు అని చూసారు. ఇప్పుడు కూడా దొరకలేదు దొరకట్లేదు. అనేది ఒకటి. ఇంకోటి బట్ ఇక నుంచి ఇంకా ఈ కామన్ లైన్ తీసుకుని ఈ రొటీన్‌గా సంక్రాంతికి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ గొడవలు ఒక లైన్‌తో ఏదో మిక్స్ చేసేసి రీమిక్స్‌లు చేసి మనోడు చేసేసి అవును. హిట్ అవును. కొట్టడం తప్ప అవునవును. వేరేది ఏదైనా ఒక స్టోరీ, ఒక స్ట్రాంగ్ స్టోరీ, ఒక కంటెంట్‌తో సినిమా చేస్తే తప్ప నెక్స్ట్ టైమ్ ఇంక వర్కౌట్ అవ్వదు. ఇంక చాలు ఇంకా ఇది అన్నట్టు కూడా వినిపిస్తుంది. ఏమంటారు? అవును. అంటే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నది గాదు. ఎఫ్3 కూడా అలాగే ఇంక అయిపోయింది. అనిల్ రావిపూడిలో సరుకయిపోయింది అని జెప్పి విమర్శలొచ్చాయి. దాన్ని అతను బాలయ్య తోటి భగవంత్ కేసరి సినిమా తీసి నేను కామెడీయే గాదు, ఇటువంటి ఎమోషనల్ డ్రామా గూడా తీయగలనని జెప్పి నిరూపించుకున్నాడు ఇప్పుడు. ఆ సినిమానే విజయ్ రీమేక్ చేసి ఇప్పుడు జననాయకుడిగా వస్తున్నాడు. సో, అతను ఏ జోనర్‌లో సినిమా తీయగలిగే ఇది ఉందని ఆల్రెడీ నిరూపించుకున్నాడు గదా! అంటే వేరే జోనర్‌లోకెళ్ళి కూడా నేను సినిమా తీసి హిట్ కొట్టగలనని నిరూపించుకున్నాడు. నిజానికి నువ్వన్నట్టు ఈ ఎఫ్3, సరిలేరు నీకెవ్వరు మీద కూడా కొన్ని విమర్శలొచ్చాయి. పైగా సరిలేరు నీకెవ్వరుతో పాటు విడుదలైనటువంటి అలవైకుంఠపురంలో అసలు అద్భుతమైనటువంటి విజయం సాధించడం వల్ల కూడా కొంచెం ఇది అంటే కమర్షియల్‌గా పెద్ద హిట్ అది. ఇలాగ ఎఫ్3తో పాటు 'సరిలేరు నీకెవ్వరు'తో పాటు అతను స్క్రీన్ ప్లే తర్వాత 'సమర్పణ' అలాగ పెట్టుకొని ఒక సినిమా వచ్చింది. 'గాలి సంపత్' ఏదో 'రాజేంద్ర ప్రసాద్', 'శ్రీ విష్ణు' ఆ సినిమా గూడా అసలు ఆడలేదు. దాంతోటి ఇంకా అనిల్ రావిపూడి పనయిపోయింది ఇంకా అనే విమర్శలప్పుడు మనం విన్నాము. ఆ విమర్శలకు సమాధానంగా మనోడు 'సంక్రాంతికి వస్తున్నాం'తో పెద్ద హిట్ కొట్టాడు. 'భగవంత్ కేసరి'తోటి నేను కామెడీయే గాదు వేరే జోనర్‌లో గూడా సినిమా తీసి నేను హిట్ కొట్టగలనని నిరూపించుకున్నాడు. అలాగా ఇప్పుడు ఈ సినిమాతో గూడా నువ్వన్నట్టు కొన్ని విమర్శలైతే వస్తున్నాయి. అదే తీసిందే తీస్తున్నాడు. దాన్ని కొంచెం మార్చి చేస్తున్నాడని జెప్పి. కానీ అతనికి తెలుసు అతను. ఏది ఎలా వర్కౌట్ అవుతది ఏంటనేది అతనికి కొంచెం పట్టుంది. ఈ సాగినంత కాలం సాగనిద్దాం ఇది. తర్వాత అప్పుడు మార్చుదాం అనే మైండ్ సెట్‌లో ఉన్నాడని నాకనిపిస్తుంది. సో ఫైనల్లీ సంక్రాంతి విన్నర్ చిరంజీవి గారే అంటారా? మనశంకర్ వరప్రసాదేనా? ప్రస్తుతానికైతే మనం విన్నరని మనం చెప్పొచ్చు. ఇంకా ఇంకో 2 సినిమాలు గూడా ఉన్నాయి గదా! శర్వానంద్‌ది ఆఫ్‌కోర్స్ ఆ 2 సినిమాలు హిట్ అయినా గూడా ఆబ్వియస్‌లీ ఫస్ట్ చాయిస్ ఆడియన్స్‌కి మన 'శంకర్ వరప్రసాద్' అవుద్ది. ఎందుకంటే చిరంజీవి, వెంకటేష్, నయనతార పాటలు హిట్ అయ్యి ఉండడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ చాయిస్ అయితే మన 'శంకర్ వరప్రసాద్‌కి' అవుతది. స సీజన్ అడ్వాంటేజ్ కూడా ఉంటది కాబట్టి డెఫినెట్‌గా ఈ సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా రేంజ్‌లో విజయం సాధించే అవకాశాలున్నాయని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ అనేంద్ర. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.